అందరం ఒక నిమిషం పాటు చేతులు చాచి ఆ త్రియేక దేవుని స్తుతించటానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. మంచి కాపరి వందనం, మంచి కాపరి వందనం. మంచి కాపరి స్తోత్రం, మంచి కాపరి స్తోత్రం. ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా వందనం. ప్రేమామయుడా స్తోత్రం, ప్రేమామయుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మనం అంగీకరించినా అంగీకరించకపోయినా కానీ ఈ ఆధునిక ప్రపంచంలో మనం స్వార్థంతో కూడుకున్నటువంటి జీవితాలు జీవిస్తున్నాం, స్వలాభంతో కూడుకున్నటువంటి జీవితాలు జీవిస్తున్నాం. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, ఎవడేమైపోతే నాకెందుకు, ఎవరికో నేను సహాయం చేయటం ఏంటి, నాకే అందరూ సహాయం చేయాలి, ఎవరికో నేను సహాయం చేయాల్సిన అవసరం లేదు, అందరూ నాకే ఇవ్వాలి, నాకే సహాయం చేయాలి. ఇటువంటి మనస్తత్వంలో మనం జీవిస్తున్నటువంటి రోజులు ఇవి. అదేవిధంగా నేను ఇతరులకు సహాయం చేయటం ద్వారా నాకు వచ్చేదేంటి, నాకు ఒరిగేదేంటి, నేనెందుకు సహాయం చేయాలి ఇతరులకి, నేనెందుకు ఇతరులకి సహాయం చేయాలి. మనలో చాలామందిమి ఇది నా సొత్తు, నా డబ్బు, నేను కష్టపడి సంపాదించుకున్నా అనమండి. ఇది నా రెక్కల కష్టం, ఏమంటామండి, ఇది నా రెక్కల కష్టం, నేను వేరే వాడికి ఎందుకు ఇవ్వాలి, నేను పరాయి వాడికి ఎందుకు ఇవ్వాలి, అవసరంలో ఉన్నటువంటి వాడికి ఎందుకు ఇవ్వాలి, వాడికి కావాలంటే వాడిని సంపాదించుకోమను. ఇది వాదన. ఈ వాదన విన్నప్పుడు మనకి నిజమే కదా, మాట్లాడేది సత్యమే కదా అని మనకు అనిపిస్తుంది. ప్రియులారా, ఒక గ్రామంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, చాలా డబ్బు ఉంది, ధనం ఉంది. ఒక రోజున ఆ వ్యక్తి నడిచి వెళుతున్న సమయంలో ప్రక్కనే ఒక వ్యక్తి కూర్చొని, మరొక వ్యక్తి కూర్చొని భిక్షం అడుక్కుంటున్నాడు. ఏమడుక్కుంటున్నాడు? భిక్షం అడుక్కుంటున్నాడు. ఈ వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళి జాలిపడి కనికరించి ఏమన్నాడంటే, బాబు ఎందుకు ఇలా ఇక్కడ కూర్చున్నావు నాయన, ఏదో ఒక పని చేసుకోవచ్చుగా, ఏదో ఒక పని చేసుకోవచ్చుగా, కష్టపడవచ్చు కదా, ఎందుకు అడుక్కుంటున్నావు అన్నాడు. ఆ వ్యక్తి అన్నాడు, సార్ నాకెవరు పని ఇవ్వలేదండి, పనిస్తే తప్పనిసరి కష్టపడతానండి, నా కష్టపడి సంపాదించుకుంటానండి అని చెప్పాడు. ఆ వ్యాపారం చేసేటువంటి ఆ బిజినెస్ మ్యాన్కి కొంచెం కనికరం కలిగినట్టు మనసు, దయార్థ హృదయుడు, సహాయం చేయాలంటే గొప్ప హృదయం కలిగినటువంటి వాడు. కాబట్టి ఆ వ్యక్తి అన్నాడు, నేను పనిస్తా, చేస్తావా అన్నాడు. చేస్తానండి అన్నాడు. తప్పనిసరిగా చేస్తానండి అన్నాడు. సరే, పని ఏంటంటే నీవు నాతో పాటు నా బిజినెస్ పార్ట్నర్గా ఉంటావా అన్నాడు. ఎగిరి గంతేశాడు. ఏదో పనిస్తాడేమో అనుకుంటే ఏకంగా ఏమన్నాడు, బిజినెస్లో పార్ట్నర్గా ఉండమన్నాడు. అన్న తర్వాత అసలు నీకేం పని వచ్చు అన్నాడు. అయ్యా, మా తాతలు బియ్యం అమ్ముకునేవాళ్ళంట. ఏం అమ్ముకునేవాళ్ళు? బియ్యం ఉన్నాయి కదండి, ఆ రోజుల్లో ఇంటింటికి వెళ్ళి బస్తా పెట్టుకొని అమ్మేవాళ్ళు.
మా తాతలు బియ్యం అమ్ముకునే వాళ్ళంట, నేను కూడా ఆ వ్యాపారం చేస్తానయ్యా అన్నాడు. అప్పుడు అన్నాడు ఈ వ్యాపారి, అన్నాడు నీకెంత కావాలి అన్నాడు. ఏమన్నయ్య అంతా మీ దయ అన్నాడు. సరే నేను నీకు ఒక 5 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు. ఎంతండి? 5 లక్షల రూపాయలు ఇస్తాను, వ్యాపారం చెయ్యి. వచ్చిన లాభంలో, దేంట్లోనండి? వచ్చిన లాభంలో నీకు సగం, నాకు సగం. ఇతను అన్నాడు చాలా సంతోషం అయ్యా, అంత దయార్థంగా ఉన్నావు, చాలా సంతోషం అన్నాడు. ఈ వ్యాపారస్తుడు ఇంకా కొంచెం కరిగిపోయి, సగం సగం వద్దు, నీకు 70% లాభంలో మాత్రమే, నాకు 30% అన్నాడు. అమ్మో చాలా కనికరం చూపిస్తున్నావయ్యా, నీకు వందనాలయ్యా అన్నాడు. సరే అంత కూడా వద్దులేయ్యా, ఒక 90% నువ్వు తీసుకో లాభంలో, నాకొక 10% ఇవ్వు చాలు అన్నాడు. సరేనయ్యా తప్పనిసరిగా చేస్తాను అన్నాడు. అయిపోయింది. 1 నెల అయిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా అంగీకరించినటువంటి అంగీకారం ప్రకారం నెల అయిన తర్వాత లెక్కలు చూసుకోవడానికి సిద్ధపడ్డారు. ఆ సమయంలో ఈ డబ్బులు పుచ్చుకున్నటువంటి భిక్షగాడు చాలా సంపాదించాడు దేవుడి దయ వల్ల. దేవుడి దీవెనల వల్ల చాలా డబ్బులు వచ్చాయి, లాభం బాగానే వచ్చింది. కానీ ఈ 30 రోజుల్లో అతను ఆలోచించటం మొదలుపెట్టాడు. ఏమని? నేను ఆయనకి అసలు ఎందుకు ఇవ్వాలి? కష్టం అంతా ఎవరిది? నాది. చెప్పండి గట్టిగా, కష్టం అంతా ఎవరిది? నాది. కష్టం పడ్డది నేను కదా, ఆయనకి ఎందుకు ఇవ్వాలి అసలు నేను డబ్బులు అని ఆలోచించుకోవటం మొదలుపెట్టాడు. ఆలోచించుకోవడం మొదలుపెట్టిన తర్వాత చివరికి నెల చివరి దినం రానే వచ్చింది. వచ్చిన తర్వాత ఇదిగో ఆ యొక్క డబ్బులు ఇచ్చినటువంటి యజమాని, ఆ వ్యాపారి, ఆ బిజినెస్ మ్యాన్ వచ్చి, నాయనా నాకు 10వ వంతు ఇస్తానన్నావు కదా, లాభంలో నాకు వచ్చిన 10వ వంతు ఏది అన్నాడు. ఈ పుచ్చుకున్నటువంటి భిక్షగాడు ఇప్పుడు తనతో పాటు కో బిజినెస్ మ్యాన్గా అయినటువంటి వ్యక్తి, సార్ ఈ నెల అస్సలు వ్యాపారం సాగలేదండి, ఈ నెల అస్సలు వ్యాపారం సాగలేదండి, చాలా తక్కువ వచ్చినాయండి. అయ్యో అలాగా, సరే పర్లేదులే నాయన, 10% వద్దులే కానీ నీకు వచ్చిన లాభంలో 5% ఇవ్వు చాలు, సరిగా లాభం రాలేదన్నావు కదా, 5% ఇవ్వు నాయన అన్నాడు. అనేసరికి 5% అనగానే వెంటనే మరలా బిజినెస్ మ్యాన్ పాపం 5% కూడా కష్టపడుతున్నాడు అనుకొని ఏమన్నాడంటే 2.5% ఇవ్వు నాయన అన్నాడు. ఎంతంటే 2.5% నీకు వచ్చిన లాభంలో ఇవ్వమన్నాడు. ఎంత తగ్గాడో చూడండి ఆ వ్యాపారి, ఆ బిజినెస్ మ్యాన్. అక్కడ కూడా అయ్యా నాకు పిల్లలున్నారు, భార్య ఉంది, కుటుంబం ఉంది అనగానే, అబ్బాయ్ నాకు 99% లాభం నువ్వే తీసుకో, నాకు 1% చాలు అన్నాడు. అనేసరికి అయ్యా నాకు అప్పులు చాలా ఉన్నాయి అయ్యా అన్నాడు వీడు. అప్పులు చాలా ఉన్నాయి అయ్యా అన్నాడు. ఇప్పుడు ఈ యజమానికి, ఈ డబ్బులు ఇచ్చినటువంటి వానికి, ఊరు పేరు లేనటువంటి వానికి, తాడు బొంగరం లేనటువంటి వాడికి, అర్థమైందా? ఎటువంటి ఆస్తి లేనటువంటి వాడికి, ఎటువంటి ఆదరణ లేనటువంటి వారికి ఉన్న పలానా 5 లక్షల రూపాయలు ఇస్తే ఈరోజు ఏమంటున్నాడు? వచ్చినటువంటి లాభములో 1% కూడా ఇవ్వడానికి వాడు సిద్ధంగా లేడు. 99% నువ్వే ఉంచుకోరా బాబు, 1% నాకు ఇవ్వరా అంటే, నాకు అప్పులు ఉన్నాయండి, నాకు అది ఉందండి, ఇది ఉందండి అని చెప్తునేసరికి ఇక యజమానికి అర్థమయ్యింది, వీడు ఇవ్వడో. అర్థమైపోయిన తర్వాత, నాయన నేను నిన్ను అర్థం చేసుకోగలను, నీ బాధలు అర్థం చేసుకోగలను నాయన అని చెప్పి ఏమన్నాడంటే, నువ్వు వ్యాపారం చేసుకోలేవులే, నువ్వు నాకు తిరిగి ఇవ్వలేవు కదా, నా 5 లక్షలు మాత్రం నాకు ఇవ్వు నాయన, నువ్వు ఇంకా నాకేమి ఇవ్వని అవసరం లేదన్నాడు. సరిపోయిందండి, నా 5 లక్షలు మాత్రం నాకు తిరిగి ఇచ్చేసేయమన్నాడు. అప్పుడు కాళ్ళ మీద పడ్డాడు. అర్థమైంది, అయ్యా నన్ను క్షమించయ్యా, ఈ నెలంతా నాకు లాభం వచ్చిన మాట వాస్తవమే, నేను స్వార్థంతో
దేంతోటండి? స్వార్థంతో, స్వలాభాపేక్షతో, దురాశతో నేను నీకు ఇస్తానని మాట. నువ్వు అంత కనికరంతో ఉన్నా, అంత జాలితో ఉన్నా, అంత దయ చూపించిన నా మీద నాకు ఎటువంటి ఆధారం లేకపోయినా కానీ నాకు 5 లక్షల రూపాయలు ఇచ్చావు. కానీ వచ్చిన లాభంలో నువ్వు చివరికి 1% ఇవ్వమన్నా కానీ నేను ఇవ్వడానికి సిద్ధంగా లేనయ్యా, నన్ను క్షమించయ్యా, ఈ ఒక్కసారికి నన్ను మన్నించయ్యా అంటే ఆ వ్యక్తి ఏమన్నాడంటే, లేదులే నాయనా, నీకు అన్ని అవకాశాలు కూడా ఇచ్చాను, కానీ నీవు నాకు చివరికి 1% ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేవు. కాబట్టి ఏం చెప్పాడు? నీకు ఇచ్చిందంతా నాకు తిరిగి ఇచ్చేసేయమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, ఈ పేదవాడు ఎవరండి? ఎవరి పేదవాడు? మనందరం. బాధ కలుగుద్దేమో మీకు. ఈ పేదవాడు ఎవరండి? మనందరం. నాదంటూ ఏమీ లేదు, నేను ఈ లోకములోనికి వచ్చినప్పుడు దిశమలతో వచ్చా ఈ లోకానికి కాదంటారా? వచ్చేవాళ్ళు మీలో ఎవరైనా బంగారపు గొలుసులు వేసుకొని వచ్చారా? లేకపోతే ఇటువైపు వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద బ్యాంకు బ్యాలెన్స్లతో ఎవరైనా వచ్చారా? చెప్పండి అండి. అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఎవరు కూడా ఏమీ తీసుకురాలా. ఈ లోకానికి వచ్చిన తర్వాత కరుణామైనటువంటి, ఆ జాలి కలిగినటువంటి, ఆ ప్రేమమైనటువంటి దేవుడు మనకు సకలాన్ని కూడా సమకూరుస్తున్నాడు, సకలాన్ని ఇస్తున్నాడు. అప్పుడప్పుడు ఆయన ఏమంటాడంటే, బిడా నాకు ఆదివారం ఒక 2 గంటల సమయం ఇవ్వరా? ఇంకేమొద్దు, మిగిలిన రోజులన్నీ నీవే, మిగిలిన గంటలన్నీ నీవే. కుర్రోళ్ళారా, మిగిలిన గంటలన్నీ నీకు నీ సెల్ ఫోన్కే. అర్థమైందా? దేవుడు అంటున్నాడు, వారానికి ఎన్ని రోజులండి? 7 రోజులు. రోజుకి ఎన్ని గంటలండి? 24 × 7 వేయండి, ఎంత వస్తుంది త్వరగా చెప్పండి కుర్రోళ్ళు. 168. 168 గంటల్లో, వినండి జాగ్రత్తగా, సుమారుగా, ఓకే కొద్దిగా అటు ఇటు తప్పు ఉండొచ్చు, 168 గంటల్లో దేవుడు మనల్ని ఎన్నంటున్నాడండి? ఆదివారం ఎన్ని గంటలు ఏమంటున్నాడు చెప్పండి దయచేసి. నాకు కూడా ఉత్సాహంగా ఉండదు, చెప్పబుద్ధి అయింది, మీరు వింటున్నారు, రెస్పాండ్ అవుతున్నారని. ఎన్ని గంటలు ఇవ్వమంటున్నాడు? కొంచెం గట్టిగా. 2 గంటలు ఇవ్వమంటున్నాడు. ఈరోజు ఫాదర్ గారు అయితే 1:30కే ముగించండి ఆదివార పూజని అని చెప్పేశారు. ఎందుకంటే వేరే ప్రోగ్రాం ఉన్నాయి, తర్వాత సీనియర్ సిటిజన్స్ కార్యక్రమం ఉందని చెప్పారు. ప్రియులారా, ఆలోచించుకోండి. ఆ కథలో మనం విన్నటువంటి ఆ వ్యాపారి ఉదారత, దయాగుణం, కనికరం కలిగినటువంటి ఆ వ్యాపారి దేవుడు కాడా? ఆ భిక్షగాళ్ళం మనం కావా? అమ్మా టీచర్ గారు కాదా? కానీ ప్రియులారా, ఈ ఆదివారం ఈ దేవుని సన్నిధికి రావడానికి కూడా మనం ప్రసంగం మొదలైనప్పుడు, లేకపోతే ఎప్పుడు తొందరగా అయిపోద్దా ఏం చూస్తామండి? మనం గుళ్ళోకి వచ్చినప్పుడు గడియారాలు చూస్తాం. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు సమస్తాన్ని ఇస్తున్నాడు. ఈ జీవితమే దేవుడిచ్చినటువంటిది, ఈ జీవితమే దేవుడు అనుగ్రహించినటువంటిది. ఈ జీవితంలో దేవుడు ఏమంటున్నాడు? నీ బ్రతుకులో, నీ కుటుంబంలో నువ్వు సంపాదించిన దానిలో నాకు కానీ నీ పొరుగువానికి కానీ కొంచెం ఇవ్వు నాయనా, కొద్దిగా ఇవ్వు, పేదలకి కొంచెం ఇవ్వు. దానికి కూడా ఏమంటున్నాడంటే, నువ్వు ఆ విధంగా చేయగలిగితే, ఆ కొద్దిగా నాకు ఇవ్వగలిగితే 7 అంతలధికముగా నీకు తిరిగిస్తానంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు సువిశేష పట్టణము కానీ వాక్యములు కానీ 2 మాటలండి. ఏమిటి అంటే, నీ పొరుగువానికి ఇవ్వు, నీ దేవునికి ఇవ్వు. ఈ 2 మాటలే ఇచ్చుట గురించి మాట్లాడుతున్నాయి. దేని గురించి అండి? ఇచ్చుట గురించి మాట్లాడుతున్నాయి. నీ పొరుగువాడు పేదవాడిగా ఉన్నప్పుడు, నీ పొరుగువాడు అవసరములో ఉన్నప్పుడు, నీ పొరుగువాడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు ఆతిథ్యాన్ని ఇవ్వాలి. అదేవిధంగా నీ దేవుడు నీ హృదయం అనే తలుపును తట్టినప్పుడు ఆయనకి నీ సమయాన్ని ఇవ్వాలి. అక్కడ పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం 18వ అధ్యాయంలో ప్రియులారా, అబ్రహాము పొరుగువానికి ఆతిథ్యాన్ని ఇచ్చాడు, అన్నం పెట్టాడు, మంచిగా చూసుకున్నాడు, ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ఇక్కడ మరియమ్మ ప్రియులారా దేవునికి తన సమయాన్ని ఇచ్చింది, తన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఉంచింది.
రెండు మాటలు. దేవుడు నీకు కల్పించిన దానిలో, దేవుడు నీకు ఇచ్చిన దానిలో నీవు దేవునికి ఇవ్వు, అదేవిధంగా నీ పొరుగువానికి, పేదలకు కూడా ఇవ్వు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని సన్నిధికి సమయాన్ని ఇవ్వడానికి, ఆయన వాక్యాన్ని ఆలకించటానికి, ఆయన ప్రార్థనలో పాల్గొనటానికి, ఆయన దివ్యబలి పూజలో పాల్గొనటానికి వచ్చినప్పుడు నీవు పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో పాల్గొ. అది ముఖ్యం. మాత్తమ్మలాగా మనసు అక్కడ, మనిషి ఇక్కడ. మనసు ఎక్కడో, మనిషి మాత్రమే ఇక్కడ. వద్దండి. మనకి దేవుని దీవెన, దేవుని కృప, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకి కావాలి అంటే మనం పరిపూర్ణంగా మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. అప్పుడు మన జీవితంలో దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలను మనం చూస్తాం. అటువంటి హృదయాన్ని మనందరికీ ప్రసాదించమని పరిశుద్ధాత్మ దేవుని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు పొరుగువానికి సహాయము చేయాలని, నీకు పరిపూర్ణమైన హృదయంతో సమయాన్ని ఇవ్వాలని మాకు నేర్పించిన గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. ప్రభువా, మా ఇంటికి వచ్చిన పేదవారి రూపంలో ప్రభువా నువ్వే వస్తావని తెలియజేశావు ఈనాడు వాక్యంలో. మా ఇంటికి వచ్చే ఇరుగు పొరుగు వారి రూపంలో, అవసరతలో ఉన్నటువంటి వారి రూపంలో నువ్వే వస్తావని, అబ్రహాము ఒక్కరోజు పూట భోజనం పెట్టినందుకు కానీ అతని శాపాన్ని తీసివేశావు. నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, నా కుటుంబంలోని బాధలను, కష్టాలను ప్రభువా ఒకవేళ నువ్వు ఇంకా ఎదురు చూస్తున్నావేమో, నా యొక్క దయాగుణము కొరకు ఎదురు చూస్తున్నావేమో. నేను కూడా ప్రభువా పేదల ఎడల, అభాగ్యుల ఎడల, అనాథుల ఎడల దయాగుణాన్ని చూపించి నా కుటుంబంలో ఉన్నటువంటి శాపాన్ని తీసుకునేలాగున, నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునేలాగా నన్ను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అదే రీతిగా ప్రభువా నీకు సమయాన్ని ఇవ్వమని అడుగుతున్నావు నాయన. నువ్వేమీ కోరడం లేదు నాయన, మా నుండి మనుడు మాణిక్యాలు కోరడం లేదు ప్రభువా. ఇదిగో శ్రేష్టమైన బలులు ముఖ్యం కాదంటున్నావు ప్రభువా. నీ సన్నిధిలో మేము శ్రేష్టమైన హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ఆరాధించు చాలు అంటున్నావు నాయన. నాకు ఆ సహృదయాన్ని నాకు ప్రసాదించు తండ్రి. ఎన్నోసార్లు నీ సన్నిధికి వస్తున్నాను, కానీ పరిపూర్ణమైన హృదయంతో నీ సన్నిధిలో ఉండలేకపోతున్నానయ్యా. నన్ను క్షమించు నా తండ్రి. నిన్ను ఆరాధించి, నిన్ను పూజించి, నీ పూర్ణ హృదయాన్ని నీకు అర్పించేటి బిడ్డగా మమ్మల్ని దీవించమని ఓ ప్రేమగల తండ్రి, ఈనాడు ఈ ఆదివారం రోజున నీ సన్నిధికి వచ్చిన బిడ్డను దీవించండి నాయన. నీ గాయపడిన హస్తం నుండి కారిపడిన రక్తముతో ప్రతి బిడ్డను ప్రోక్షించండి తండ్రి. ముఖ్యంగా ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను తండ్రి నీ గాయపడిన హస్తముతో తాకండి, స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతిని, సమాధానం దయచేయండి. భార్యాభర్తల మధ్య సఖ్యతను ఏర్పాటు చేయండి. చిన్నారి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకొనిచున్నాం. యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలను ప్రభువా మంచి జీవితాన్ని ప్రసాదించండి. వారి యవ్వన ప్రాయంలో ఉండకుండా వారి పాదాలు తొట్టిల్లకుండా కాపాడండి తండ్రి. ప్రత్యేకంగా ప్రభువా వారికి మంచి ఉద్యోగాలను దయచేయండి ప్రభు. జీవితంలో స్థిరపడే తత్వాన్ని దయచేయండి ప్రభువా. ఇదిగో వివాహం చేసుకున్నటువంటి వారిని దీవించండి. వృద్ధుల కొరకే ప్రార్థిస్తున్నాం ఈరోజు ప్రత్యేకంగా ప్రభువా. ఎంతోమంది వృద్ధులు అనాదరణకు గురి అవుతున్నారు నాయన. దిక్కుముక్కులేనటువంటి వారిగా ఉంటున్నారు. పిల్లలుండి కూడా ఎవరు పట్టించుకోవటం లేదు. అటువంటి వారికి మీరు తోడుగా ఉండి దీవించి ఆశ్రయించి కాపాడమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.